ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 6 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం 2వ దినవృత్తాంతములు 25, 26, 27 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 16వ అధ్యాయము. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడైండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? జీవితం చాలా హార్డ్గా ముందుకు సాగి వెళ్తున్నట్లు అనిపిస్తుంది కదూ? కొన్ని పర్యాయములు మన హృదయం ఎండిపోయినట్లుగా, ఆనందం, సంతోషం కరువైపోయినట్లుగా, మన ఒంట్లో ఉన్న బలం పూర్తిగా మనల్ని విడిచిపెట్టినట్లుగా అనిపిస్తుంటుంది. అలాంటి సమయాల్లో దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఇక నేను ఒంటరివాడను, ఒంటరిదానను అని మీరు ఏమాత్రం బాధపడకండి. కొన్ని పరిస్థితులు అలా ఎదురుపడినప్పుడు మీరు ఒక్కటే దేవుని సన్నిధిలో ఆయనను పదే పదే మీరు స్తుతిస్తూ ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడుతూ ఆయనని ఆరాధిస్తూ ఉండాలి. మీరు ఎప్పుడైనా మీ అనుభూతుల మీద ఆధారపడినట్లయితే మీరు నిరాశపడతారు. మీ అనుభూతుల మీద కాదు, దేవుని వాగ్దానాల మీద మీరు ఆధారపడాలి. దేవుని వాగ్దానాలు మీరు నమ్ముకోవాలి. అప్పుడు మీకెంతో నెమ్మది, క్షేమం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నుండి ఒక మాట చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 34, 6 ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో దేవుడు ఒక చక్కని మాట రాయిస్తున్నాడు. ఈ వచనములో 3 మాటలు మీరు గమనించవలసినది. 1 మొర్రపెట్టగా, 2 ఆలకించుట, 3 రక్షించుట. దావీదు దేవుని సన్నిధిలో దీన హృదయుడై, దీన మనస్సు కలవాడై అతడు మొర్రపెట్టాడు. ఆ మొర్ర దేవుడు ఆలకించాడు. దేవుడు ఆ మొర్రను ఆలకిస్తే, ఆలకించిన దేవుడు ఆలకించినట్టుగా ఏ కార్యం చేయకుండా చేతులు కట్టుకొని అలాగే కూర్చోడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? కార్యరంగంలోకి దిగుతాడు. ఆయన యుద్ధ భూమిలోకి దుముకుతాడు. ఈ దీనుడు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆలకించి నన్ను అనేకమైన శ్రమల్లోండి రక్షించాడు అని దావీదు ఎలాగ సాక్ష్యం ఇచ్చాడో, మీరు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మీ ప్రార్థనలు ఆలకించి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని వర్ధల చేస్తాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబీమెలెకు రాజు ఎదుట వెర్రివానిలాగా, పిచ్చివానిలాగా ఆ ద్వారబంధాల మీద పిచ్చి గీతలు గీస్తూ ఒక వెర్రివాడి వలె ప్రవర్తించిన దావీదు అబీమెలెకు చేత పంపివేయబడినప్పుడు అతడు రాసిన కీర్తన ఈ 34వ కీర్తన. వాస్తవానికి అతని సేవకులు చెప్పారు, ఇతడు గాతువాడైన గొల్యాతుని చంపిన దావీదు ఇతడే. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతమార్చునని ఆ ఇశ్రాయేలీలు ఎవరి గురించి అయితే పాడారో అతడు ఇతడే అని వారు చెప్పారు. ఆ సమయంలో తన ప్రాణం ఇరకాటంలో పడింది. బహు ప్రమాదంలోకి దావీదు వెళ్ళిపోయాడు. అయితే ఏమీ చేయను తోచక పిచ్చివాని వలె ప్రవర్తిస్తూ దావీదు అక్కడ వ్యవహరించిన తీరు చూస్తే జాలి కలుగుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో దావీదు దేవునికి మొర్రపెట్టాడు. దేవుడు ఆ మొర్ర ఆలకించాడు. దేవుడు సమస్త శ్రమలలో నుండి, ప్రమాదములలో నుండి అతన్ని విడిపించాడు. ఈ రోజున మీరు చేయవలసింది ఇదే. మీరు మొర్రపెట్టండి. నీ దేవుడు చాలా దగ్గరలో ఉండి నీ ప్రార్థన వినడానికి వేచి ఉన్నాడు.
సమస్త కష్టాల నుండి, బాధల నుండి ఆయన నిన్ను తప్పకుండా విడిపిస్తాడు. నీకు విమోచన దయచేస్తాడు. నేను ఎన్నడూ విడనాడాడు. దేవుని కృప ఎల్లప్పుడూ నిన్ను హత్తుకొని ఉంటుంది. అధైర్యం చెందవద్దు. నిరీక్షణ కలిగి సాగి వెళ్ళు. దేవుడు నిన్ను ధైర్యపరిచి ఘనమైన విజయాలతో నిన్ను సంతోషింపజేయబోతున్నాడు. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఇది ఆశీర్వాదకరమైన దినం. ఇది విజయాలను తెచ్చే దినం. మా తండ్రి, మిమ్మల్ని ఘనపరిచి మహిమపరుస్తున్నాం. ఈ దినమున మీ ఆశ్చర్య కార్యములను, మీ విజయములను మాకు దయచేయండి. మా ప్రియులను దీవించండి. మీరు వర్ధిల్ల చేయండి. నాయనా, సూర్యకాంతి వలె మీ మహిమను వారి మీద ప్రకాశింపచేయండి. ఈ దినమున వారి జీవితంలోకి ఒక నూతన కార్యాన్ని మీరు తోడుకొని రండి. ఈ ప్రార్థన మీరు విన్నందుకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.